నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను మానస బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ నేడు భీమవరంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ జనసేనాని కోసం తరలి వస్తున్న జన సైన్యం పదవులు కాదు ప్రజలే ముఖ్యం గాజువాకలో గర్జించిన పవన్ కళ్యాణ్ కిక్కిరిసిన గాజువాక రోడ్లు పులకించిన హృదయాలు అభిమానుల ఆశీస్సుల మధ్య పవన్ నామినేషన్ టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల 17 మందితో లిస్ట్ విడుదల చేసిన కేసీఆర్ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు అవుట్ 8 మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చిన టీఎస్ సీఎం పార్టీ మారేది లేదు కేసీఆర్ తోనే ఉంటాం జితేందర్ రెడ్డి సీతారాం నాయక్ స్టేట్మెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సాయంత్రం 4 వరకు పోలింగ్ జగన్ టార్గెట్ గా చంద్రబాబు ఎన్నికల ప్రచారం వైసీపీ గెలిస్తే వీధికో రౌడీ పుడతాడంటూ ఫైర్ సుడిగాలి ప్రచారంలో నారా లోకేష్ బిజీ ఐటీ ఉద్యోగులు విద్యార్థులతో భేటీ నేడు మంగళగిరిలో లోకేష్ నామినేషన్ గెలుపే లక్ష్యంగా అమలవుతున్న వ్యూహాలు గుంటూరు ఈస్ట్ లో జనసేన కార్యాలయం ప్రారంభం తోట చంద్రశేఖర్ కు అడుగడుగున బ్రహ్మరథం పులివెందులలో నేడు జగన్ నామినేషన్ వివేక హత్య నేపథ్యంలో భారీ బందోబస్తు పులివెందుల సీఐపై సస్పెన్షన్ వేటు వైఎస్ వివేక కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు చంద్రబాబుపై వివేక కుమార్తె ఫిర్యాదు పారదర్శక విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి విన్నపం నూట 84 మందితో బీజేపీ లిస్ట్ రిలీజ్ వారణాసి నుంచి మోదీ గాంధీనగర్ నుంచి అమిత్ షా సీనియర్ నేత అద్వానీకి చేదు అనుభవం బీజేపీ లిస్టులో కనిపించని పేరు విశాఖ పురంధేశ్వరి నర్సరావుపేట నుంచి కన్నా బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ నేడు నిజామాబాద్ లో కవిత నామినేషన్ 11 గంటలకు నల్గొండ ఎంపీ స్థానానికి ఉత్తమ్ నామినేషన్ వైసీపీ గూటికి ఎస్వి మోహన్ రెడ్డి జగన్ కు అన్యాయం చేశానంటూ పశ్చాత్తాపం పదిహేను మందితో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల లిస్ట్ నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పాల్ పోటీ టీడీపీ నేతలపై పొట్లూరి వరప్రసాద్ తిట్ల దండకం హోదాపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణ శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ 5 కోట్ల విలువైన దొంగలు స్వాధీనం రాహుల్ పై పోటీకి స్మృతి ఇరానీ సిద్ధం మరోసారి అమేథీ నుంచి బరిలోకి యూపీ సీఎం యోగిపై మాయావతి ఆగ్రహం మూక హత్యలను ప్రోత్సహించారని ధ్వజం పాకిస్తాన్ కు మరోసారి అమెరికా వార్నింగ్ భారత్ పై మరో అటాక్ చేస్తే బుద్ధి చెబుతామన్న ట్రంప్
For more updates, please subscribe 99 TV Telugu.